ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఇంకొకసారి చదువుతానండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఈ వాక్యం అనేదండి నా జీవితంలో చాలా కరెక్ట్గా సరిపోయే సంఘటన. ఈ వాక్యానికి సరిపోయే కరెక్ట్ సంఘటన నా జీవితంలో జరిగింది. అంటే అప్పుడు మాకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కూడా హాస్టలే. మేము ఫస్ట్ నుంచి హాస్టల్ అని చెప్పాను కదా, ఇంటర్లో కూడా హాస్టలే. ఇంటర్లో సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇంటర్ వాళ్ళందరూ ఫస్ట్ జాయిన్ అయ్యేవాళ్ళు, తర్వాత స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. అయితే మేమొక్కడమే ఉండేవాళ్ళం. చాలా పెద్ద హాస్టల్. ఇంటర్ వాళ్ళ ఉండేవాళ్ళము. మాకు కొత్తగా లెక్చరర్స్ని ఇంకా తీసుకోకముందు ఆ లెక్చరర్స్ని ఏం చేస్తారంటే హోమ్ టీచర్స్గా అపాయింట్ చేసేవాళ్ళు, అంటే హోమ్ టేకర్ అట్లా. అయితే వాళ్ళే మాకు ప్రేయర్ చేయించడం కానీ, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్తాం కానీ, తీసుకురావడం కానీ, ఇక ప్రతి విషయంలో వాళ్ళు హోమ్ టేకర్ అంటే కంపల్సరీ మనతోనే ఉంటారు కదా, స్టూడెంట్స్తోనే మాతోనే ఉండేవాళ్ళు. మా రూముల దగ్గరే వాళ్ళకి స్పెషల్ రూమ్ ఉండేది, అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు. మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ లేపడం, ప్రేయర్లో కూర్చోబెట్టడం, మళ్ళీ కాలేజ్ టైం అవ్వగానే పంపించడం, అలా జరిగేది. అయితే అందరూ కొత్త వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉంటారు కదా సంవత్సరం అయిపోగానే, కాలేజీలో కానీ స్కూల్లో కానీ. అయితే మాకు ఇంటర్ 10th వరకు మేము అక్కడే చదివాం కాబట్టి ఒక ఫీలింగ్, అంటే మేము చెప్పేది కొత్తగా వచ్చిన వాళ్ళు వినాలి. అది లెక్చరర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే అదే ఫీలింగ్. అది అందుకే కదా ర్యాగింగ్లు అవన్నీ చేసేది. సీనియర్స్ కాబట్టి కంపల్సరీ మన మాట వినాల్సిందే. అది లెక్చరర్స్ అయినా సరే, హోమ్ టేకర్లు అయినా, హోమ్ టీచర్స్ అయినా, వార్డెన్స్ అయినా, ఎవరైనా సరే వినాల్సిందే, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు. అయితే అలాగే అందరూ సండే అప్పుడు రెస్ట్ కాబట్టి సండే అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మాకు ప్రేయర్ పెడతారు. ఆ ప్రేయర్లో కంపల్సరీ నిద్రపోయేవాళ్ళు కానీ ఏ పనిలో ఉన్న వాళ్ళైనా సరే 7 అయిందంటే ముగించేసి పనులు ముగించేసుకొని ఖచ్చితంగా ప్రేయర్లో కూర్చోవలసిందే. అయితే అందరూ కూర్చున్నారు, నేను రాలేదు. లేట్ అయిందని మేడం నిలబెట్టారు, వార్డెన్ మేడం. ఆమె పేరు మార్తా. పక్కన నిలబెట్టేశారు. పక్కన నిలబెట్టిన తర్వాత ఇక అందరూ చూస్తున్నారు. ఇక అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, నేను సీనియర్ని, నేను ఫస్ట్ నుంచి ఇక్కడే చదివాను కాబట్టి నేను సీనియర్ని. మీ మాట నేను ఎందుకు వినాలి? అంటే మీరు చెప్తే నేను వినాలా? అవును, లేట్ అయితే అంత మాత్రాన్ని సపరేట్గా నుంచోబెడతారా అని ఇక గొడవకి దిగాను. అప్పుడు తెలియని వయసు కదండి, అందరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే అదే పెద్ద గొప్పగా ఫీల్ అవుతాం కదా. పాపం ఆమెమో ఫుల్ ప్రేయర్ మేడం, చాలా అసలు ఇక ప్రతిదానికి దేవుని మీద డిపెండ్ అయింది. మనం ఎవరన్నా ఆమెను హర్ట్ చేసినా కూడా గబక్కన మాట అనరు మేడం, ప్రేయర్లో పెడతారు. అయితే మరి ఇక అట్లా రోజు ఒక 2-3 సార్లు అలానే ఎదిరించి మాట్లాడితే అదో గొప్పగా అందరు నవ్వుతూ ఉంటారు. అబ్బా ఏం మాట్లాడేవే అని ఇక మనల్ని పైకి ఎత్తుతూ ఉంటారు. వాళ్ళు ఎత్తే కొద్దీ మనం ఇంకా ఎక్కుతూ ఉంటాం కదా. కానీ అది ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే ఒకలాంటి అనిపించింది, నేను అలా ఎందుకు చేశానా అని. అయితే ఇక అట్లా తర్వాత స్కూలు కాలేజెస్ అందరూ వచ్చేసారు. ఇక అందరూ జాయిన్ అయిపోయారు. స్కూల్స్ బాగా స్టార్ట్ అయిపోయాయి. ఇక ఫుల్ అందరూ వెళ్ళిపోవడమే. అప్పటిదాకా హాలిడేస్లో మాకు క్లాసెస్ జరిగాయి కాబట్టి కొంతమంది మా వరకే ఉన్నాం. తర్వాత ఇక అందరు వచ్చేసారు, స్కూలు డిగ్రీ వాళ్ళు ఇక అందరు వచ్చేసారు. అయితే మేడమ్స్ని కూడా వార్డెన్గా తీసుకున్నారు కదా. అమ్మ కాలేజెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ మీరు వార్డెన్గా జాయిన్ అవ్వండి, తర్వాత మేము లెక్చరర్గా తీసుకుంటామని ముందే చెప్పారంటే మేనేజ్మెంట్. తర్వాత హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇక తీసుకున్నారు. ఆ మేడం మాకు, నేను ఎవరినైతే ఎదిరించానో ఆమె మాకు తెలుగు లెక్చరర్, తెలుగుకి వచ్చారు. అయితే క్లాస్కి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇక్కడ జరిగినవన్నీ ఆమె మనసులో పెట్టుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా కోటింగ్. అసలు ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు మేడం. ఎంత చక్కగా ఉంటారంటే భలే అందగత్తె, కానీ చాలా సింపుల్గా ఉంటారు. అలా అంత చక్కగా అసలు కలర్ కానీ, మనిషి ఫేస్లో కళ కానీ చాలా బాగుండిద్ది. అందరూ ఆమెకల్లా చూస్తూ ఉంటారు, ఏ శారీ కట్టినా కూడా, మేము కూడా. కానీ ఆమెకి ఇంత గర్వం కానీ, అహంకారం కానీ, అందరు నన్నే చూస్తున్నారన్న ఫీలింగ్ కానీ ఏముండేది కాదండి. అంత సైలెంట్. అంటే ఫస్ట్ ఆమె దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చింది.
ఆ ప్రవర్తన అంతా తండ్రి నుంచి వచ్చింది కాబట్టి అంత సైలెంట్. ఇక ఇక్కడ జరిగిందంతా మర్చిపోయారు. ఇక లెక్చరర్ మాకు తెలుగు చెప్పడం, తెలుగు సబ్జెక్ట్కి వచ్చేవాళ్ళు, చెప్తా ఉండేవాళ్ళు, వెళ్తా ఉండేవాళ్ళు. ఇక అట్లా అట్లా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ మేడం మీద నాకు ప్రేమ కలిగింది. ఇక ఉన్నట్టుండి అసలు ఎందుకు కలిగిందో నాకు తెలియదు. ఒకప్పుడు నేను ఆమెను ఎదిరించి మాట్లాడిన దాన్ని, ఆమెను ఎదిరిస్తే అందరూ గొప్పగా చప్పట్లు కొడితే నేను ఒక లీడర్లా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి నాకు ఆమె మీద ప్రేమ కలిగింది. తండ్రి మనసు మార్చేశాడు అసలు. ఆ తర్వాత ఆ ప్రేమ పెరిగి ఎక్కువైపోయి ఎలా అయిపోయిందంటే, మాకు క్లాసెస్ అయిపోయాయి. మేడం వేరే వాళ్ళకి క్లాసెస్ చెప్తా ఉంటే లంచ్ టైంకి మమ్మల్ని పంపించేసేవాళ్ళు కదా స్టూడెంట్స్. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మేడం క్లాసు చెప్పి 2-3 సెక్షన్లు క్లాసెస్ అవర్స్ అయినా కూడా అప్పుడు దాకా నేను వెయిట్ చేసేదాన్ని ఆమె కోసం. అంత ప్రేమ కలిగించాడు తండ్రి. అంటే ఇక ఆ మేడం దేవుని దృష్టిలో ఎంతగా ఉన్నారో చూడండి, ఆలోచించండి ఒకసారి. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఇది జరిగి కూడా ఒక 20 years అయింది. మేడం దేవునికి ఎంత లోబడి ఉండకపోతే ఆమెను ఎదిరించి మాట్లాడిన నా మనసు మార్చి ఆమె కోసం నేను గంటలు గంటలు వెయిట్ చేసేదాన్ని. ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేసినట్టు, లేదా మన పేరెంట్స్ కోసం వెయిట్ చేసినట్టు. మనకి ఇష్టమైన వాళ్ళ కోసమే కదా ఎన్ని గంటలైనా మనం వెయిట్ చేస్తాం కదా. మళ్ళీ మా క్లాస్మేట్స్ కోసమే వెయిట్ చేసేదాన్ని కాదు. లంచ్ బెల్ కొట్టారంటే అందరు వెళ్ళిపోయి రావి వెళ్దాము, లంచ్కి వెళ్దామన్నా, మీరు వెళ్ళండి అబ్బా నేను వస్తాను, నాకేందో రాబుద్ది కావట్లేదు, నేను వస్తాను లేపో అంటే, ఓహో మీ మేడం కోసం వెయిటింగా, సరే ఉండు అని వెళ్ళిపోయేవాళ్ళు. అలా మార్చేసారంటే తండ్రి మనసు. ఇక్కడ నా గొప్పతనం కాదు, మా మేడం అసలు ఎంత లోబడి ఉండుంటే తండ్రి మనసు మార్చేస్తాడు. ఒకప్పుడు ఆమెకి శత్రువుని నేను మామూలుగా చూసుకుంటే. అలాంటి నన్ను ఆమె కోసం వెయిట్ చేసేలా నా మనసు మార్చేసాడు తండ్రి. ఇక మేడం 2-3 గంటల అవర్స్ అయినా సరే క్లాసెస్ ముగించుకుని వచ్చిందాకా అక్కడే వెయిట్ చేసేదాన్ని. అరే ఎందుకమ్మా నా కోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నావు అంటే, ఆహా లేదు మేడం రండి, నాకు ఎలా బుద్ధి కావట్లేదు రండి మేడం అంటే, ఆమె కూడా అప్పుడు జరిగింది, నన్ను అట్లా అన్నావు కదా, అందరి ముందు నన్ను ఎగతాళి చేసావు కదా, అందరి ముందు నన్ను ఎదిరించి మాట్లాడావు కదా అని జరిగిన విషయాలు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోలేదండి. ఆ మేడం కూడా మర్చిపోయారు అసలు. వదిలేసి ఇక నన్ను తీసుకెళ్ళి వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి, లెక్చరర్స్ ఉండే రూమ్కి నన్ను తీసుకెళ్ళి ఆమె అన్నం పెట్టుకొచ్చి కలిపి నోట్లో పెట్టేవాళ్ళు నాకు. అంటే మా ఇద్దరిని తండ్రి ఎలా కలిపాడంటే, అసలు నాకు ఇప్పుడు కూడా దేవుని కృప, అసలు ఎంత గొప్ప తండ్రి అంటే మన తండ్రి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడంటే ఇదేనేమో అనిపించేది. అసలు నేను ఎలా ఉండేదాన్ని మేడం దగ్గర. ఒకప్పుడు నేను ఎదిరించి అందరిలో ఆమెను ఎగతాళి చేసి, ఆమె సైలెంట్గా ఉంటారు కదా, ఎదురు మాట్లాడేవాళ్ళు కదా, అమ్మా నేను మాట్లాడలేను తల్లి వెళ్ళి కూర్చోపో అనేవాళ్ళు, ఇంకా ఎక్కువ మాట్లాడకుండా. అలాంటి ఆమె కోసం నేను గంటలు గంటలు వెయిట్ చేసేదాన్ని, ఏదో నా ఫ్రెండ్ వస్తున్నట్టు, నా సొంత వాళ్ళు వస్తున్నట్టు. అసలు ఆమె ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు. పోనీ అలా ఎదిరించి నేను మాట్లాడినందువల్ల ఆమె ఏమన్నా పగ పెట్టుకున్నారా మనసులో? లేదు, అసలు మర్చిపోయి నన్ను తీసుకెళ్లి వాళ్ళ రూమ్కి, లెక్చరర్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు. మేడం ఎందుకు అట్లా స్టూడెంట్స్ని రూమ్కి తెస్తున్నారు, తీసుకురావద్దు కదా అంటే, పర్వాలేదు మేడం నేను చెప్తానులే సార్కి, పర్వాలేదు మేడంకి, నేను ప్రిన్సిపల్ మేడంకి నేను చెప్తాను అని నా పక్షాన మాట్లాడి అన్నం పట్టుకొచ్చి ఆమె కలిపి నా నోట్లో ముద్దలు పెట్టేది. ఇప్పటికి నాకు అది గుర్తు వచ్చినా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే అసలు నేనెందుకు అట్లా బిహేవ్ చేశానా అని నా మీద నాకే సిగ్గేసింది. అలా మీ విషయంలో కూడా ఖచ్చితంగా జరిగే ఉండిద్దండి. వాక్యాలు మనకి తండ్రి రాపిచ్చాడంటే ఖచ్చితంగా మన జీవితాలకు సంబంధించిందే కదా. ప్రతి వాక్యం కూడా మన లైఫ్ స్టైల్, మన లైఫ్లో జరిగేయే తండ్రి రాపిస్తాడు. తర్వాత ఇక ఇంటర్ అయిపోయిన తర్వాత కంపల్సరీ వెళ్ళిపోవాలి కదా. డిగ్రీ కూడా అక్కడే ఉంది కానీ బయటికి రావాల్సి వచ్చింది. ఒక మేడం వదిలి రావాలంటే అస్సలు, ఒక లవర్ను వదిలేసి వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ బాధ, అంత బాధపడ్డానండి. అలా ఆ మనసు తండ్రి ఇచ్చాడు. మా ఇద్దరి మధ్య ఒక శత్రుత్వం ఉంచాల్సిన తండ్రి ఒకరికి మీద ఒకరికి ప్రేమ కలిగించాడు. మేడం ఏడవడం, నేను ఏడవడమే, ఇద్దరం ఏడవడమే. మేడం కూడా సున్నితమైన మనసే, నాది అలాంటిది. అలా మార్చేశాడు తండ్రి. అలా మన ప్రవర్తన తండ్రికి నచ్చితే, ప్రీతికరం అంటే మీనింగ్ తెలుసు కదా, ప్రీతికరం అంటే ఇష్టంగా, ఇంకా ఇష్టంగా
ఒకని ప్రవర్తన, మన ప్రవర్తన. నేను అందుకేనండి ప్రతి వాక్యంలో కూడా తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు అని నేను పదే పదే చెప్పేది ఇందుకే. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు, ఆయనకి ఇష్టంగా ఉందంటే, అంటే తండ్రికి నచ్చేలా మనం జీవిస్తే, మనుషులకు నచ్చినట్టు కాదు, దేవుడికి నచ్చినట్టు మనం బ్రతకగలిగితే, మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, అది శ్రమలైనా, కష్టాలైనా, అప్పులైనా, బాధలైనా, అనారోగ్య సమస్యలైనా, ఏవైనా కూడా, ఒకవేళ మనుషులైతే శత్రువులుగా చూసే వాళ్ళని మనకు మిత్రులుగా చేస్తాడు. అదే అప్పులు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖమైతే మనకు ఆశీర్వాదాలుగా మారుస్తాడు. అది తండ్రి వాక్యం ద్వారా మనకి అసలు ఎంత ధైర్యం ఇస్తున్నాడు కదా. ఇది జరిగింది నా జీవితంలో. నేనే అసలు ఇప్పుడు కూడా నాకు బలి చీ అనిపించింది నా మీద నాకే. అసలు నేను ఇంత చక్కగా తండ్రి ఎంత నెమ్మదిగా పెంచితే, ఆ రోజు ఇప్పుడు కూడా గుర్తు చేస్తాడు తండ్రి. ఎందుకంటే పశ్చాత్తాప పడడానికి, అయ్యో మేడంని ఎంత బాధ పెట్టానో కదా అని ఇప్పుడు కూడా నాకు బాధేసింది. మేడంకి తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత కొన్నాళ్ళు ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు. ఇక తర్వాత నంబరు పోయింది. ఇక ఇంటర్ అయిపోయిన తర్వాత అందరూ గ్రూప్ ఫోటో దిగుతాం కదా, ఆ గ్రూప్ ఫోటో కూడా తీసుకొచ్చి దొరకలేదు అసలు. అయినా సరే ఎట్లా ఒకటి ట్రై చేసి తెచ్చుకున్న, దగ్గర పెట్టుకున్నా. అంత ప్రేమ ఇచ్చాడు ఆ మేడం మీద, అంత ప్రేమ కలిగించాడు తండ్రి నాకు. అంతే ప్రేమ. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే అసహించుకుంటున్నారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, దూరం పెడుతున్నారో, వాళ్లకు కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమ కలిగేలా చేస్తాడు మన తండ్రి. అందుకేనండి మీరు మనుషులకి దగ్గరవ్వాలని ఎదురు చూడొద్దు, ఆశపడొద్దు. మనుషులు నన్ను ప్రేమించాలి అని మీరు అనుకోవద్దు. మనుషులు నన్ను ఇష్టపడితే చాలు, మనుషులు నాకు తోడుగా ఉండాలి అని అనుకోవద్దని పదే 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 చెప్పేది అందుకేనండి. ఇదిగో ఇలాంటి సాక్ష్యాలు మీ నుంచి రావాలని. భర్త దూరం అవుతున్నాడంటే బాధగానే ఉండిద్ది, భార్య దూరం అవుతుందంటే బాధగానే ఉండిద్ది, స్నేహితులు దూరమైన బాధే, బిడ్డల దూరమైన బాధే. కానీ వాళ్ళందరూ కలిపేది ఒకే ఒక్కళ్ళు. ఆ శక్తి ఒక్కళ్ళకి మాత్రమే ఉంది. అదెవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఆయనకి మీరు ప్రీతికరంగా ఉండండి. మనుషులు మనల్ని మెచ్చుకొని అవసరం లేదండి. మనుషులు మనకు దూరమైన ఆ బాధ మనకు ఉండకూడదు. ఎందుకంటే తండ్రి వాళ్ళని దగ్గర చేస్తాడు. ఆ శక్తి ఒక్కళ్ళకే ఉంది. అదెవరంటే మన తండ్రికి. అందుకే మీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన ప్రవర్తన తండ్రికి ఇష్టంగా ఉంటే చాలు. మనుషులకు ఇష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు తండ్రి మనల్ని ఇష్టపడ్డాడంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనల్ని ఎవరైతే ద్వేషించారో, దూరం పెట్టారో, ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ మనసును మార్చేసి నన్ను మార్చాడండి. అసలు ఎంత ప్రేమ అంటే, ఇప్పుడు కూడా నాకు మేడం అంటే చెప్పలేనంత ప్రేమ. అంత నేను ఎవరిని ప్రేమించలేదు, ఆఖరికి నా భర్తతో సహా, బిడ్డలతో సహా. అంత ప్రేమ మేడంను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలా. ఉండడం అంతే, ప్రేమ ఉండింది కానీ అంత ప్రేమ లేదు. ఫస్ట్ తండ్రి మీద ప్రేమ, మనుషుల్లో చూస్తే అమ్మా నాన్న మీద కన్నా, బంధువుల మీద కన్నా, రక్త సంబంధం కన్నా ఆ మేడం మీద ఇప్పుడు కూడా నాకు అంతే ప్రేమ. ఒక్కసారి కలిస్తే బాగుండు, ఒక్కసారి మనసు విప్పి ఒక్కసారి ప్రేమగా మాట్లాడాలని ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా. కానీ కుదరట్లా. దేవుని చిత్తం అయితే కలుపుతాడు. అంత ప్రేమ కలిగిస్తాడండి తండ్రి. ఎప్పుడు కలిగిస్తాడంటే మన ప్రవర్తన, మన జీవితం, మన పద్ధతి, మన మాటలు, మన చూపులు, మన నడక దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, తండ్రికి ఇష్టమైతే, తండ్రికి మన ప్రవర్తన బట్టి ముచ్చటేస్తే, ఆనందం కలిగిస్తే, అదే మన పిల్లలు, మన బిడ్డలలో కూడా మనం అదే కోరుకుంటాం. మనం చెప్పే ప్రతి మాట వాళ్ళు వింటే, మనల్ని ప్రధానికి వచ్చి అమ్మ నాకు అదివా, అమ్మ నాకు ఇదివా అని ప్రతిదీ అడుగుతా ఉంటే ఇంకా ప్రేమ కలిగిద్ది కదా. నా మాట వింటున్నాడు, ఏది కావాలన్నా నన్ను అడుగుతున్నాడు, బయట వాళ్ళ మీద ఆధారపడట్లా, ఒకలాంటి ప్రేమ వచ్చింది కదా. ఆ ప్రేమ కలగాలంటే ఇతరులకి మన మీద ఖచ్చితంగా మన జీవితం అనేది, మన ప్రవర్తన అనేది దేవుడికి ఇష్టంగా ఉందా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈ వాక్యం ఎప్పుడు చదివినా నాకు మేడమే గుర్తొస్తానండి. ఈ వాక్యం ఎందుకంటే నా జీవితంలో నెరవేరింది. మీ జీవితంలో కూడా ఎన్నో వాక్యాలు నెరవేరుంటాయి.
ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అందుకే రివైండ్ చేసుకోండి అని చెప్పేది. మీరు చిన్నప్పుడున్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, తల్లైనా, తండ్రైనా, అమ్మమ్మైనా, తాతయ్య అయినా సరే, మీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని వాక్యాలు అనేవి ఖచ్చితంగా జరిగే ఉంటాయి. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే మనుషులు నన్ను అర్థం చేసుకోవట్లేదు, మనుషులు నన్ను ప్రేమించట్లేదు, మనుషులు నా బాధ చూడట్లేదు, నాకు సహాయం చేయట్లేదు, ఎవరు నాకు తోడుగా లేకుండా అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని ఒకవేళ మీరు బాధపడితే, మీకోసమే తండ్రి ఈ మాటలు పంపిస్తున్నాడు. ఫస్ట్ మీ మైండ్లో ఉండాల్సింది మనుషులు కాదు. మనుషులు తీసి పక్కన పెట్టండి. అది రక్త సంబంధికులైనా, ఇంకెవరైనా, ఎవరైనా సరే, మనుషులు అనేది తీసి పక్కన పెట్టేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ తండ్రికి ఇవ్వండి. ఒకటే ప్రార్థన చేసుకోండి, అయ్యా మీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను, మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా పర్వాలేదు, మీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను, మీకు ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు నచ్చుతాను, నా ప్రవర్తన, నా పద్ధతి మీరు మెచ్చుకుంటే, మీకు ఇష్టంగా, మీరు ఇష్టపడితే నా పద్ధతిని ఖచ్చితంగా మనుషులు ఎవరైనా సరే, నన్ను ద్వేషించే వాళ్ళు కూడా నా మీద ప్రేమ కలిగించేలా చేస్తారు. మీరు ఫస్ట్ మీకు ఇష్టపడేలా నన్ను పెంచండి, అలా మార్చండి, మీ మనసుకు నచ్చేలా నన్ను మార్చండి. ఇప్పుడు మనం బయట జనరల్గా మాట్లాడతాం, చెప్పు నీకు ఎలా ఉంటే నేను ఎలా ఉంటే నీకు ఇష్టపడతావు నువ్వు నన్ను అని డైలాగ్స్ వింటా ఉంటాం కదా. పర్వాలేదు, నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం, ఇది నీకు ఇష్టం లేదా, నేను ఇలా చేయను, ఓకే అది చేయను నీకోసం అని ఆ డైలాగ్స్ చెప్తాం కదా. అవి మనుషుల దగ్గర కాదండి, దేవుడి దగ్గర చెప్పండి, దేవుడికి దగ్గర అవ్వండి. పర్సనల్గా, వ్యక్తిగతంగా మనం తండ్రికి దగ్గర అవ్వాలి. సంఘంలో ఉన్నప్పుడు అందరితో కలిసి స్తుతిస్తాం, ఒక్కళ్ళే ఎక్కువగా ఉంటాం, ఎందుకంటే సంఘంతో కలవడం తక్కువ చాలా మందికి. తర్వాత ఇలాగే మళ్ళీ ఇంకొకసారి ఏమైందంటే, మా ఇంటిలో అప్పుడేదో గొడవైంది ఇంట్లో. ఇక్కడ గొడవ అయ్యేసరికి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, హెల్త్ బాగాలేదని. అక్కడేమో నాన్న ఊరుకోట్లా, నువ్వు ఇట్లా గొడవాడి ఇక్కడికి వస్తే ఎట్లా, వెళ్ళిపో బయటకు అన్నాడు. నేనేం చేయాలా, ఇక్కడికి వస్తేనేమో గొడవ, అక్కడికి వెళ్తేనేమో నాన్న ఇంట్లో నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో అంటున్నాడు. నేనేం చేయాలి అని ఇంక నాకేం చేయాలో నాకు అర్థం కాల. ఇక వెళ్ళి తండ్రి పాదాలు పట్టుకున్నాను. మీకు ఇష్టం వచ్చినట్టు నేను ఎలా ఉండాలని మీరు నిర్ణయించి పెట్టారు, మీ చిత్త ప్రకారమే చేయండి అయ్యా. నేనెక్కడికి వెళ్ళలేను, బయటికి వెళ్ళలేను, ఆడపిల్లని, అందరు ఎగతాళిగా చూస్తారు, నలుగురిలో నవ్వులు పాలవుతాను, నా తండ్రి మనసు మార్చండి. నేనేం చేయాలి, బయటికి వెళ్ళాలని నాకు మనసు ఒప్పట్లేదు అని ఒకటే ప్రార్థన తండ్రి పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి అడిగానండి. ఇక నాన్నకి తెలిసేలా చేశాడు తండ్రి. అంటే మేమంటే ఇష్టమే గాని ఆ సమయంలో మరి ఎందుకు అలా అన్నాడో నాకు తెలియలేదు. నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో బయటికి అని కరాఖండిగా చెప్పేశాడు. అప్పుడు వెళ్ళి ఇక దేవుడి పాదాలు పట్టుకున్నాను. తర్వాత తండ్రే నాన్న మనసు మార్చేశాడు. తర్వాత ఇంకోసారి ఇక మళ్ళీ గొడవలన్నీ తీరిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అమ్మోళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ప్రేమగా చూసుకున్నాడో నాన్న. అమ్మా నీకేది కావాలో చెప్పు, అది తెప్పిస్తాను, చెప్పు నీకేది కావాలి, నీకేది ఇష్టమైతే అదే చేపిస్తానండి. అసలు ఎంత ప్రేమగా చేశాడంటే ఆ తండ్రి, మన తండ్రి ఇచ్చే మనసు ఎలా ఉండేదో తెలుసుగా, తట్టుకోలేవి ఆ ప్రేమ. అలా మీరు కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటే, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా బాధ అర్థం చేసుకోవట్లేదు, నా భార్య కూడా నన్ను ప్రేమించట్లేదు, నా భర్త కూడా నా మనసు అర్థం చేసుకోవట్లేదు అని మీరు ఒకవేళ ఫీల్ అయితే అస్సలు ఫీల్ అవ్వద్దండి. ఆ ఫీలింగ్ అనేది రానివ్వద్దు అని నా ద్వారా, అంటే నేనేదో గొప్పదాన్నని కాదు, తండ్రి దృష్టిలో మీరున్నారు. ఈ మాటలు వింటున్న మీరు దేవుని దృష్టిలో ఉన్నారు. లేకపోతే రాదండి, ఆ వార్త మన దాకా రాదు. ఒక వార్త, ఒక వాక్యం అనేది మనకు చూపించాడు అంటే అది కరెక్ట్గా మనకి గుచ్చుకునేటట్టుందంటే ఖచ్చితంగా దేవుని దృష్టి మన మీద ఉందనే అర్థం. ఆయన మనను చూస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడనే అర్థం. అందుకని ఒక మాట, ఇప్పుడు మాట విన్న తర్వాత మీరు బాధపడొద్దు. ఎందుకంటే అంత గొప్ప తండ్రే ఒక ధైర్యపు మాట పంపించాడు మీకు. ఫస్ట్ మీరు నాకు నచ్చేలా మీరు జీవించండి. మీ ప్రవర్తన మనుషులకు కాదు, నాకు నచ్చేలా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వండి. నా దేవుడే నాకు ఫస్ట్, తర్వాత ఏదైనా సరే, అది ఏదైనా సరే, అది నా రక్త సంబంధికులైనా, నా కడుపును పుట్టిన బిడ్డలైనా, ఎవరైనా, నా భార్య అయినా, నా భర్త అయినా, నా స్నేహితులైనా, ఎవరైనా సరే, నా యేసయ్య, నా దేవుడి తర్వాత ఎవరైనా
అని మీరు మనస్ఫూర్తిగా అనుకోగలిగితే, మనస్ఫూర్తిగా అనుకుంటేనే మీకున్న శత్రువులు కూడా మీ దగ్గరకు వచ్చేస్తారండి. వాళ్ళ మనసును మార్చగల శక్తి గల తండ్రి మన తండ్రి. అందుకు చెప్పేది ఎన్నిసార్లు, మీరు బాధపడొద్దు. మనుషుల గురించి ఏడుస్తూ ఉంటే ఆ బాధ ఎప్పటికీ తీరదండి. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మనం ఎప్పుడు మన వైపే ఆలోచిస్తాం. మన వైపే, మన గురించి ఆలోచించి, మనుషుల గురించి ఆలోచించి తెగ ఆలోచన చేసి 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 ఇక ఈ ఆలోచనకు ఒక ముగింపు రాదులే, ఇక నేను ఆ బతికింతే అని సూసైడ్ దాకా వెళ్ళిపోతారు. అందుకనే తండ్రి ఈ వాక్యాలు మన కోసం రాపించాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాసిన వాక్యాలు ఇప్పుడు మన చేతుల్లో ఉందంటే దేవుని దృష్టిలో మనం ఉన్నామనే కదా లెక్క. బ్రదర్, ఒంటరిగా కూర్చొని ఎవరి గురించో మీరు ఆలోచిస్తున్నారు. మీకోసమే, మీతోనే ఈ మాట చెప్తున్నాడు తండ్రి. సిస్టర్, మిమ్మల్ని తండ్రి పిలుస్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఎవరెవరి గురించో ఆలోచించి, మనుషుల గురించి ఆలోచించి మీ బుర్రలు పాడు చేసుకోవద్దని తండ్రి చెప్తున్నాడు. ఒకసారి జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టిలో అంత గొప్ప సర్వ సృష్టికర్త, ఈ కోటాను కోట్ల మంది దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న ఆ తండ్రి దృష్టిలో మీరున్నారు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్నే పిలుస్తున్నాడు. ఒక్కసారి చూడండి, చూసి దేవుని వైపు చూడండి. తండ్రి మిమ్మల్ని పిలుస్తున్నాడు. సిస్టర్, మిమ్మల్ని పిలుస్తున్నాడు. బ్రదర్, మీరు ఆలోచించాల్సింది, మీరు బాధపడాల్సింది మనుషుల ప్రేమ కోసం కాదు, మనుషుల తోడు కోసం కాదు, తండ్రి కోసం, దేవుని కృప కోసం, దేవునితో స్నేహం చేయాలని మీరు ఆలోచించుకోండి. తండ్రితో ఎలా స్నేహం చేయాలి, నేను ఎలా ఉంటే తండ్రికి నచ్చుతాను, నా ప్రవర్తన ఎలా ఉంటే దేవుడు నన్ను ఇష్టపడతాడు అని ఆలోచిస్తున్న మీకే తండ్రి మాటలు చెప్తున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా విని, మీరు ఒంటరిగా కూర్చున్నారు, ఒకసారి చూడండి. చూసి తండ్రి మీతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినండి ప్లీజ్. మనుషుల గురించి ఆలోచించొద్దు, మనుషుల ప్రేమ కోసం ఎదురు చూడొద్దు, మనుషుల తోడు కావాలని అస్సలు కోరుకోవద్దు. ఒకప్పుడు నేను మీ ప్లేస్లోనే ఉన్నాను. మీలాగా ఇప్పుడు మీరెలా ఒంటరిగా కూర్చున్నారో నేను అలాగే కూర్చున్నాను సిస్టర్. ఒకప్పుడు అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఒక్కదాన్నే. ఇప్పుడు మీరెలా కూర్చున్నారు, నేను అలాగే కూర్చొని ఏంటా నన్ను అర్థం చేసుకోలేదా నా ఇంట్లో వాళ్ళు? నేను ఇంత లోబడి ఉన్నా కూడా, ఇంత తగ్గించుకొని ఉన్నా కూడా, ఇంత ప్రేమించినా కూడా వాళ్ళ మాటకి నేను అంత రెస్పెక్ట్ ఇచ్చినా నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏంటి? ఎందుకని అర్థం చేసుకోవట్లేదు నా మనసు? ఇక ఎప్పటికి అర్థం చేసుకుంటారు? ఇక ఎంత ప్రేమించినా వీళ్ళు ఇంతే, ఇక నన్ను ఎవరు అర్థం చేసుకోరు, ఇక నేను ఎందుకు బ్రతకాలి అని ఒకప్పుడు అనుకున్నాను. బ్రదర్, మీలాగే సిస్టర్ మీతోనే మాట్లాడుతుంది. అలా అనుకున్నప్పుడు తండ్రి నాకు ఒక ఆలోచన పంపించాడు, ఇదే వాక్యం పంపించాడు. అమ్మా, నువ్వెందుకు మనుషుల ప్రేమ, మనుషుల తోడు ఎందుకు కోరుకుంటున్నావు? నీ ప్రవర్తన, నీ మనసు, నీ మంచితనం నాకు కదా నచ్చాలి, మనుషులకు ఎందుకు నచ్చాలి? నాకు నచ్చేలా నువ్వు ఉన్నావు. ఇదిగో నువ్వే చూస్తావు, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను దూరం పెడుతున్నారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా, నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తా కదా. ఆ శక్తి నాకు లేదంటావా అని తండ్రి నాతో మాట్లాడాడు. ఇప్పుడు ఇదిగో మీరే ఇటు చూడండి ఒకసారి, మీతోనే మాట్లాడుతున్నాడు తండ్రి. ఒంటరిగా కూర్చొని ఆలోచించకండి, ఒంటరిగా కూర్చొని బాధపడొద్దు. బ్రదర్, ఇటు చూడండి ఒకసారి. సిస్టర్, ఇటువైపు చూడండి. తండ్రి మీ వైపు చూస్తున్నాడు. దేవుని దృష్టి మీ మీద ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. అమ్మో, తండ్రి అంత గొప్ప సర్వ సృష్టికర్త మీ వైపు చూసి మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, తండ్రి వైపు చూడండి ఒకసారి. కళ్ళు, మనోనేత్రాలు తెరవండి తండ్రి అని ఒక్కసారి మనసులో అనుకోండి. ఒకవేళ మీరు బాధల్లో నలిగిపోతుంటే ఇదిగో మీ వైపు చూసే తండ్రి మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన, మన జీవితం, మన తలంపులు, మన పద్ధతి, మన మాటలు, మన ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఫస్ట్ దేవునికి ఇష్టంగా ఎలా నడవాలి, తండ్రి నన్ను ఇష్టపడాలంటే నేనేం చేయాలి? అబ్రహాం గారు, హనోకు దేవునితో నడిచారు. హనోకు గారు 300 సంవత్సరాలు నడిచాడు, ఒక మామూలు మనిషి. మళ్ళీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానే 300 సంవత్సరాలు దేవునితో ఎలా నడిచాడు హనోకు? అంటే దేవునికి ఎంత ఇష్టంగా ఉండాలంటే నేనేం చేయాలి? బ్రదర్, ఇదిగో మిమ్మల్ని పిలుస్తున్నాడు తండ్రి. ఆలోచిస్తున్నారా? సిస్టర్, ఇటు చూడండి ఒకసారి. ఆలోచిస్తున్నారా? దేవునికి నేను ఇష్టంగా ఉండాలంటే నేనేం చేయాలి?
నేను ఎలా మాట్లాడితే తండ్రికి ఇష్టం, ఎలా చూస్తే తండ్రికి ఇష్టం, ఏ దారిలో నడిస్తే తండ్రికి ఇష్టం, నా ప్రవర్తన దేవుడికి ఇష్టంగా ఉందా లేదా అని మీరు ఆలోచించుకుంటా కూర్చోండి. అప్పుడు తండ్రి మీకు సమాధానం పంపిస్తాడు. ఖచ్చితంగా ఆయన వాక్కు, ఆయన వాక్యం అనేది మీతో మాట్లాడింది. ఆయనే మీతో మాట్లాడతాడు. అమ్మా ఇదిగో, నువ్వు భయపడొద్దు, నీ ప్రవర్తన నాకు నచ్చింది, నీ మనసు నాకు తెలుసమ్మా, నువ్వెంత మంచిదానమో నాకు తెలుసు, ఎందుకంటే ఆ మనసు నేనే ఇచ్చాను. అందరూ దూరం అయిపోయి ఒంటరిగా ఉన్నారని మీరు బాధపడుతున్నారు. ఇటు చూడండి సిస్టర్, బ్రదర్, బాధపడొద్దు అస్సలు. తండ్రి చెప్తున్నాడు, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరి తోడు కావాలని మీరు అనుకుంటున్నారో, మీ ప్రవర్తన దేవుడికి నచ్చింది కాబట్టి వాళ్ళంతట వాళ్లే మీ దగ్గరికి రాబోతున్నారు. నన్ను తీసుకెళ్ళాడు మేడంకి, ఆమె ఎంత ప్రార్థన చేసి ఉండిద్దో పాపం, నా గురించే స్పెషల్గా చేసి ఉండిద్ది కదా, నేనేం చేయలేదు తప్పు, అయినా సరే నా స్టూడెంట్ ఎందుకు అంత ద్వేషిస్తుంది నన్నని ఎంతో భారంగా చేసి ఉండిద్ది. మమ్మ ఎంత నిజంగా అసలు కనపడితే ఆ కాళ్ళ మీద పడాలన్నంత పశ్చాత్తాపం నాకు ఇచ్చాడు తండ్రి. అలాగే అలాంటి పశ్చాత్తాపంతోనే మీకు దూరం అయినోడు బ్రదర్, ఇటు చూడండి, ఇటు చూస్తున్నారా సిస్టర్, ఇటే చూడండి, మీ ధ్యాస అంతా ఇటువైపు ఉండాలి, చుట్టుపక్కల ఉండొద్దు, మీ ధ్యాస అంతా ఇటువైపు చూడండి. అలా ఒకవేళ మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు దూరమైన వాళ్ళు పశ్చాత్తాపంతో తిరిగి మిమ్మల్ని వచ్చి హత్తుకుంటారు, ప్రేమిస్తారు. మీ కాళ్ళ మీద పడే పరిస్థితి, కాళ్ళ మీద పడే క్షమాపణ అడిగే రోజు తండ్రి తీసుకురాబోతున్నాడు. అందుకనే మీతో ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి దేవుని మాటలు ఒక్క మాట కూడా పొల్లు పోదు, ఒక్క మాటలో కూడా తప్పుండదు. చెప్పాడు అంటే తండ్రి ఖచ్చితంగా చేస్తేనే ఆ మాట మనకి పంపిస్తాడు. ఆ కార్యం చేయబోతేనే మనకి ఆ మాట మన వరకు చేరేలా చేస్తాడు. ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది మన ప్రవర్తన ఎలా ఉంది, మనం తండ్రికి ఇష్టంగా ఉన్నామా లేదా. మిమ్మల్ని మీతోనే మాట్లాడుతుంది బ్రదర్, ఒకసారి చూడండి సిస్టర్, మీతో మాట్లాడుతున్నాడు తండ్రి. మీ ప్రవర్తన ఒకసారి సరిచేసుకోమంటున్నాడు. ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా మీరేమన్నా మాట్లాడుతున్నారేమో మీ నోరు కంట్రోల్ చేసుకోండి. పోయిన వాళ్ళు వాళ్లే తిరిగి వస్తారు, వాళ్లేతో మాట అన్నారని మీరేమి ఫీల్ అవ్వద్దు. మీరు మాట్లాడే మాట దేవుడికి ఇష్టంగా ఉండాలి, మీరు చూసే చూపు దేవుడికి ఇష్టంగా ఉండాలి. మన మనసంతా దేవుడి మీద ఫస్ట్ ఆనుకుంటే, ఒకప్పుడు నేను మీ ప్లేస్లోనే ఉన్నాను, చెప్పాను కదా, ఎవరూ నాకు అర్థం చేసుకోవట్లే, ఎవరూ నన్ను ప్రేమించట్లేదని ఆలోచిస్తా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే, నువ్వెందుకమ్మా మనుషుల ప్రేమ కోసం నువ్వెందుకమ్మా ఏడుస్తావు, అసలు నీకు తలకాయ ఉందా, నేను కదా ఎన్ని వాక్యాల ద్వారా ఇన్ని మాటల ద్వారా ధైర్యం చెప్తుంటే నా గురించి ఆలోచించకుండా మనుషుల కోసం ఎందుకు ఏడుస్తున్నావు అని నాతో మాట్లాడి ఒక బుద్ధి చెప్పి నన్ను ఆ మీద అనుకో రా, నా వైపు చూడు, నీ ధ్యాస, నీ దృష్టి, నీ మనసు, నీ తలంపులు, నీ ఆలోచనలు ప్రతిదీ నా వైపు చూడు. ఖచ్చితంగా ఎవరైతే నీకు దూరం అయిపోయారో వాళ్లే నీ దగ్గరకు వచ్చేలా చేస్తానన్నాడు. అదే చేశాడు. ఇప్పుడు ఎవరైతే ద్వేషించారో వాళ్లే ప్రేమించేలా వాళ్ళ మనసుని మార్చాడు తండ్రి. ఇప్పుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. సిస్టర్, బ్రదర్, ఇటు చూడండి, జాగ్రత్తగా దేవుని వైపు చూడండి. మీ దృష్టి, మీ ధ్యాస, మీ ఆలోచనలు, మీ మనసంతా దేవుని మీద పెట్టండి. కాబట్టి అలాంటి దేవుని మీద మనకు ఎలా ఆనుకోవాలో, తండ్రికి ఇష్టమయ్యేలా మనం ఎలా జీవించాలో తండ్రి సహాయాన్ని మనం అడుగుదాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ వాక్యం ద్వారా ప్రభా, మీ బిడ్డలు ఎవరు ఒంటరిగా కూర్చొని అందరూ దూరం అయిపోయారే, నన్నెవరు ప్రేమించట్లేదే, నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని అయిపోయినని ఎవరు బాధపడుతున్నారు నాకైతే తెలీదు. మీరు చూస్తున్నారు, వారి పక్కన మీరున్నారు, వారిని బాధపడొద్దని మీరు మాట్లాడుతున్నారు. మీ స్వరం వినే చెవులు వాళ్ళకి ఇవ్వండి. మీ స్వరం వినే, మీ స్వరాన్ని గ్రహించే మనసు, తెలివి, జ్ఞానం వారికి ఇవ్వండి ప్రభా. వారి మనోనేత్రాలు తెరిచి మీరు చెప్పిన ధైర్యం నా తండ్రి వారు అర్థం చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరెవరైతే వారిని ద్వేషించారు, ఎవరెవరు వారిని దూరం పెట్టారు, వారు కాదు వద్దు అనుకుని వెళ్ళిపోయారు, వాళ్లే వాళ్ళ మనసును మీరు మార్చి పశ్చాత్తాపంతో వచ్చి మీ బిడ్డల్ని హత్తుకునేలా కార్యం చేస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మీ మీద ఎలా అనుకోవాలో, మీ మనసుకు నచ్చేలా మేము ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించి, ఆ రీతిగా మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలని కాదు, మనుషులు మాకు పొగడ్తలు ఇవ్వాలని కాదు, మనుషులు మమ్మల్ని ఎక్కడో పైకి ఎత్తుకోవాలని కాదు ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించాలి. మీ మనసు మా మీద
ఉండాలి. మీ తలంపుల్లో మేము ఉండాలి. మా ప్రవర్తన మీకు నచ్చేలా ఎలా నడుచుకోవాలో మీరే మాకు నేర్పిమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.